హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో నేను సీజిఎల్ 2026కి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా స్టడీ వ్లాగ్ రొటీన్ అనమాట. ఈ వీడియోలో నా స్టడీ రొటీన్ అంతా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. మనకి టు డూ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అసలు ఏం చదవాలి ఏంటనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, అసలు ఏం చదివామన్నది కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ ఇంక నేను మార్నింగ్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. టు డూ లిస్ట్లో రీజనింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, పాలిటీ ఈ 4 సబ్జెక్ట్స్ ఈరోజు చదువుతాను అనమాట. సో ముందు ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫిజిక్స్ స్టార్ట్ చేశాను. మనకి ఫిజిక్స్ సైన్స్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ. ఆర్ఆర్బీలో అయినా ఎస్ఎస్సీలో అయినా సైన్స్ బాగానే అడుగుతాడు. సో ఫిజిక్స్ అందులో మెయిన్. సో ఇంకా ఫిజిక్స్ స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఫిజిక్స్లో యూనిట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి, స్కేలార్, వెక్టార్ క్వాంటిటీ, మోషన్ అంటే ఏంటి, అసలు బేసిక్ అంతా ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నాను అనమాట. డిస్టెన్స్ కానీ, డిస్ప్లేస్మెంట్ కానీ, వెలాసిటీ, స్పీడ్, ఇవి బేసిక్ ఉంటాయి కదా స్టార్టింగ్ ఫిజిక్స్లోని, ఇవన్నీ నేర్చుకున్నాను. మొత్తం నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. మనం ఎంత చదివినా నోట్స్ అనేది మ్యాండేటరీ. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు కొంచెం చదివినా మనకు గుర్తుంటుంది. సో రివిజన్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇంక ఫిజిక్స్ అయిపోయిన తర్వాత, ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటీ స్టార్ట్ చేశాను. పాలిటీ ఆల్రెడీ డిపిఎస్పిలోని 48A ఆర్టికల్ వరకు చదివాము. దాని కంటిన్యూషన్ ఇంకా మనకి 51 ఆర్టికల్స్ ఉంటాయి. 48 వరకు చదివాం కదా ఆల్రెడీ. సో ఇంకా దాని కంటిన్యూషన్ చదివి, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పార్ట్స్, అంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ పార్ట్ అనేది కూడా రాసుకున్నాను. సో ఫస్ట్ మన ఆర్టికల్స్ నేర్చుకోవాలంటే ముందు పార్ట్స్ నేర్చుకోవాలి. ఏ పార్ట్ ఏంటని తెలిసిన తర్వాత సో ఆర్టికల్స్ చదివితే మనకి బాగా గుర్తుంటాయి అనమాట. మీరు ఇప్పుడు ఎంతవరకు చదివారు మీ ఆర్టికల్స్? సో నాది డిపిఎస్పి వరకు అయ్యింది. ఇప్పుడు తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ కంటిన్యూ చేయాలి. సో ఇంకా పాలిటీ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. మ్యాథ్స్లో ఆల్రెడీ నేను పర్సంటేజ్ టాపిక్ ప్రిపేర్ అవుతున్నాను. దాని కంటిన్యూషన్ ఇంకా కొన్ని మోడల్స్, కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాను. సో మనం నీట్గా నోట్స్ అనేది ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో నెక్స్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది, ఏ డౌట్ కూడా రాదనమాట. సో పిచ్చిగా రాసుకునే కంట నోట్స్ అనేది చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. ఒక వీడియోలో చెప్తాను ఎలా నోట్స్ ప్రిపేర్ చేయాలి ఏంటనేది కూడా. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇది నా మ్యాథ్స్ మొత్తం పర్సంటేజ్ టాపిక్. ఇంకా చాలా ఉన్నాయి. పర్సంటేజ్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. మనం ఎన్ని ప్రిపేర్ అవునా కూడా ఇంకా చాలా ఉంటాయి టాపిక్స్. సో ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను ప్రజెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చేయాలి. డైరెక్ట్గా క్వశ్చన్ ప్రాక్టీస్కి వెళ్ళకూడదు. సో ఇలా మొత్తం కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ వీటి మీద ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్లో కోడింగ్ అండ్ డికోడింగ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో దాని కంటిన్యూషన్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటే అవి చేశాను. తర్వాత ఇంకా డైరెక్షన్స్, ఇంకా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను. అవి బ్లడ్ రిలేషన్, కొంచెం టాపిక్స్, అనాలజీ, ఈ టాపిక్స్ అన్ని రీజనింగ్లో ప్రాక్టీస్ చేశాను అనమాట. మనకి అనాలజీలో టైప్ 2 అనమాట. ఫస్ట్ టైప్ ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. సో ముందు వీడియో చూడకపోతే దాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్స్లో రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లారిఫై కూడా చేస్తాను. సో మన వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే కూడా షేర్ చేయండి. సో ఇది నా ఈరోజు మొత్తం స్టడీ వ్లాగ్ అనమాట. మొత్తం నెక్స్ట్ స్టడీ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ అనదర్ ఎస్ఎస్సి సీజిఎల్ స్టడీ వ్లాగ్. సో ఇంకా మొత్తం టు డూ లిస్ట్ కంప్లీట్ చేసామో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో టు డూ లిస్ట్లో మనం రీజనింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, పాలిటీ అన్నీ కంప్లీట్ చేస్తాం అంతే.